హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను ఆఫీస్కి రెడీ అవుతున్నా. నాకు నైట్ షిఫ్ట్. నేను ఈ కంపెనీలో జాయిన్ అయ్యి 6 months అయిపోయింది. 6 monthsలో నేను ఫుల్ నైట్ షిఫ్ట్ ఎప్పుడు చేయలేదు. నాకు ఫస్ట్ టైం ఈ మంత్ నైట్ షిఫ్ట్ ఉంది ఫుల్. ఈరోజే స్టార్ట్ అవుద్ది. నాకు ఇంకా ట్యూస్డే వెనస్డే వీక్ ఆఫ్ ఉంది. ఇంకా 2 days చేస్తే నాకు మళ్ళీ వీక్ ఆఫ్ వస్తుంది. మా కంపెనీలో సాటర్డే సండేలు ఆఫ్ ఉండదు. మాకు రొటేషనల్ వీక్ ఆఫ్ ఉంటుంది. నాకు అందుకే ట్యూస్డే వెనస్డే నాకు వీక్ ఆఫ్ ఇచ్చారు. నేను ఇప్పుడు ఆఫీస్కి రెడీ అవుతున్నాను. మీకు తెలిసిందే, నేను మేకప్ ఏం వేసుకోను. ఊరికే సన్ స్క్రీన్ ఒకటి పూసుకుంటాను. అది కూడా గార్నియర్ విటమిన్ సి ఇలా ఉంటుంది కదా, ఎల్లో కలర్ది. ఇది నేను యూస్ చేసేది బాగుంటుంది మనకి. ఫస్ట్ నేను ఫెయిర్ అండ్ లవ్లీ యూస్ చేస్తున్నా. దానికంటే ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఫేస్ అప్పుడే మనకి గ్లో కనిపిస్తుంది ఫేస్లో. చాలా బాగుంటుంది. అది మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి అది ఎలా ఉందో. అలాగే నేను నా బీటెక్ స్టోరీ స్టార్ట్ చేశాను కదా, కానీ నేను మధ్యలో ఆపేశాను. ఎందుకు ఆపేశానని కూడా నేను ఇప్పుడు నేను చెప్పాను కదా, నా బీటెక్ స్టోరీ నేను మధ్యలో 2 episodes చేసి నేను ఆపేశాను. ఎందుకంటే మా ఫ్రెండ్ ఉంది ఒక అమ్మాయి వస్తే ఇద్దరం కలిసి చేద్దామని ఉన్నాను నేను. అమ్మాయి ఇంటికి వెళ్ళింది ప్రజెంట్. అమ్మాయి వచ్చినాక నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఇద్దరం కూర్చొని మాట్లాడితే బాగుంటుంది కదా, ఒకే రూమ్ వాళ్ళము. 4 years కలిసి ఉన్నాం. ఇక్కడ కూడా నేను బెంగళూరు వచ్చాక కూడా ఇద్దరం ఇక్కడ 2 years, మొత్తం 6 years కలిసి ఉన్నాం ఇద్దరము. అన్నీ ఇద్దరికి తెలుస్తాయి కదా, అందుకని నేను అమ్మాయి వచ్చినాక కంటిన్యూ చేద్దామని నేను అది స్టాప్ చేశాను. అందుకే ఇప్పుడు ఆఫీస్ వ్లాగ్స్ పెడుతున్నాను. నేను చెప్పాను మొన్ననే మీకు బ్లాగ్లో మా దాంట్లో ఓపెనింగ్స్ ఉన్నాయి అని, కానీ రెస్పాన్స్ ఏం రాలేదు. ఎందుకో తెలీదు. ఎందుకంటే నా ఛానల్ ఎవరికి తెలియదు మెయిన్, అందుకని ఏం రెస్పాన్స్ అయితే ఏం లేదు. ఒకరేమో మెసేజ్ చేశారు, వాళ్ళకి చెప్పాను డీటెయిల్స్, ఇంకంతే. ఇంకా ఎవరు ఏం చేయలేదు. ఇది నాది ఫుల్ వ్లాగ్, ఫస్ట్ ఫుల్. కానీ నేను వ్లాగ్ ఏది ఫుల్ పెట్టలేదు. ఇది పెడదామని అనుకుంటున్నాను మాట్లాడుతూ మీతో. ఇంకా మా ఫ్రెండ్ వస్తే నేను కంటిన్యూ చేస్తాను. ఏమన్నా గేమ్ వీడియోస్ ఉంటాయి కదా, పాయిజన్, అవన్నీ కూడా మేము చేస్తాము. నార్మల్ వ్లాగ్స్, అలాగే నా ఆఫీస్ వ్లాగ్స్, ఏమైనా అప్డేట్ నాకు నేను మీకు అన్నీ నా ఆఫీస్ వ్లాగ్లో నేను అప్డేట్ ఖచ్చితంగా అన్నీ ఇస్తాను. నేను వాడే లిప్ బామ్ చెప్పాను కదా, నేను జూడియోదే లిప్ బామ్ వాడతా. ఇది చాలా బాగుంటుంది, ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకా ఏం వీడియోస్ చేయాలని కూడా నాకు అర్థం కావట్లేదు మెయిన్. నేను ట్రై చేస్తున్నాను అన్ని పెట్టడానికి. అలాగే రివ్యూస్ కూడా పెడుతున్నాను. అంటే బిగ్ బాస్ రివ్యూస్ అలా ఏం కాదు, జ్యువెలరీ రివ్యూస్ నేను ఆర్డర్ చేసుకొని అవి ఎలా వచ్చాయి ఏంటి అనేది నేను మీకు అన్నీ పెడుతున్నాను. లిప్ బామ్ అయిపోయింది, ఇంకా లిప్స్టిక్ కూడా అయిపోయింది. లిప్స్టిక్ నార్మల్ లిప్స్టిక్, బ్రాండ్ ఏం కాదు. నెక్స్ట్ స్టిక్కర్ ప్యాకెట్ విత్ మీ, అంతే. ఇంకా ఇదే చెప్దామని నేను ఫుల్ వ్లాగ్ చేస్తున్నాను. ఫస్ట్ పెడతాను ఫుల్ వ్లాగ్ అనేది. ఇంకా ఈ మంత్ మొత్తం నైట్ షిఫ్ట్ కాబట్టి మార్నింగ్ టైం బాగుంటుంది, అప్పుడు నేను అన్నీ పెడతాను. నాకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, సేమ్ మిన్నీ అనే ఉంది నా నేమ్ అయితే. నా పూర్తి నేము, నాది ప్రాపర్ ఎక్కడ అన్నీ నేను మా ఫ్రెండ్ వచ్చాక ఇద్దరం కలిసి ఒక వ్లాగ్లో చెప్తాము. ఎందుకంటే ఇద్దరం కలిసి స్టార్ట్ చేసాము కాబట్టి మా ఫ్రెండ్ వచ్చాక ఇద్దరం కలిసి మా ఇంట్రడక్షన్ మొత్తం చెప్తాము. అలాగే మా బీటెక్ దాంట్లోనే మీకు అర్థమైపోతుంది మేము ప్రాపర్ ఎక్కడ, మేము ఎక్కడ చదివాము అన్నీ, మీకు అన్ని డీటెయిల్స్ అన్నీ మీకు దాంట్లోనే వచ్చేస్తాయి. నెక్స్ట్ ఏం వీడియోస్ చేయాలనుకుని నాకు కొంచెం కామెంట్స్లో చెప్పండి. నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు కామెంట్స్, ఎందుకంటే నా వీడియోస్కి వ్యూసే రావట్లేదు మెయిన్. ఇంకా చూద్దాం ఎలా ఉంటుందో నెక్స్ట్ వ్లాగ్స్లో అన్నిట్లో. ఇదైతే పెడుతున్నా ఫుల్ వ్లాగ్. ఇంకా నేను రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్తున్నాను. నైట్ నాకు 9:30 to 6:30 షిఫ్ట్. నాకు క్యాబ్ ఏం ప్రొవైడ్ చేయరు, నేను అందుకనే బస్కే వెళ్ళిపోతాను. ఇంకా మా పీజీ నుంచి బస్ స్టాండ్ అయితే చాలా దగ్గరే. ఇంకా వెళ్ళాక కొద్దిసేపు వెయిట్ చేశాను, దాని తర్వాత బస్ వచ్చింది. ఇంకా బస్ అయితే ఎక్కేసాను. ఎక్కువగా ఏసీ బస్సులే వస్తాయి, నార్మల్ బస్సులే రావట్లేదు. ఏసీ బస్కి అయితే డబల్ రేట్ కూడా కాదు, డబల్ రేట్ కంటే ఇంకా ఎక్కువ. ఇంకా నేను బస్సు ఎక్కేసాను. మాకు బస్ స్టాప్ నుంచి అయితే నాకు చాలా దగ్గర, సెకండ్ స్టాపే మా ఆఫీస్ ఉంటుంది. కరెక్ట్గా ఆఫీస్ దగ్గరే బస్సు ఆపుతారు కాబట్టి నేను ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఒక 5 minutes, మ్యాక్సిమం 5 minutes, ట్రాఫిక్ లేకుండా 3 minutes అయినా పడుతుంది అంతే, ఇంకెక్కువేం పట్టదు. ఇంకా డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళిపోయాను నడుచుకుంటూ. మాది ఉండేది ఆఫీస్ 3rd floor. ఇంకా మేము లిఫ్ట్ ఉంటుంది కాబట్టి ఇంకా 3rd floorలో ఇంకా లిఫ్ట్లో వెళ్ళిపోవచ్చు నేను. నైట్ కాబట్టి కింద ఆఫీసులు ఏమీ లేవు, మా ఆఫీస్ ఉంది. అలాగే 2nd floor, మాది 3rd floor కాబట్టి అన్నిటికీ నైట్ షిఫ్ట్లు ఉంటాయి కాబట్టి ఉంటారు. దాని తర్వాత ఇంకా లక్కీగా 2nd floorలోనే ఉంది లిఫ్ట్. ఇంకా లిఫ్ట్ వచ్చేస్తానే ఇంకా నేను ఎక్కేసి ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఇంకా కొద్దిసేపు అలా ఇలా ఉండి అందరితో మాట్లాడి ఇంకా నేను వర్క్ స్టార్ట్ చేశాను. వర్క్ అంటే వర్క్ ఏం ఎక్కువేం ఉండదు, నార్మల్గానే ఉంటుంది. కానీ మనం నిద్ర ఆపుకోవడమే మెయిన్.
అక్కడికి నేను చాలా ట్రై చేశాను. అటు ఇటు తిరుగుతూ నిద్ర రాకుండా అన్నీ కాఫీలు తాగి అది ఇది చేశాను. ఎందుకంటే నేను ఉండేది వేరే ప్రాజెక్టు, ముందు ఉండేది వేరే ప్రాజెక్టు. ముందు దాంట్లో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఈ దాంట్లో కూడా ఉన్నారు, కానీ నాకు నైట్ షిఫ్ట్ ఉంది, వాళ్ళకి పీక్ షిఫ్ట్, మార్నింగ్ షిఫ్ట్ అలా ఉంటుంది. ఇంకా వాళ్ళందరూ డాజన్లో బిజీగా ఉన్నారు, నేనేమో జియో నెట్. నాకు బ్రేక్ ఉన్నప్పుడు వాళ్ళకి బ్రేక్ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి నా దగ్గర మాట్లాడడం అలా మేము చేస్తాము. ఎందుకంటే నేను చేసేది 24/7 లైవ్ ప్రాజెక్ట్ కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళడానికి కూడా ఉండదు. అంటే వెళ్ళొచ్చు, మరీ ఎక్కువసేపు కాదు. ఎందుకంటే ఏమన్నా స్కామర్స్ అలా వస్తే మళ్ళీ ఇబ్బంది అయిపోద్దని. ఇంకా ఆఫీస్లో నిద్ర వస్తా అంటే అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను. ఎందుకంటే చాలా రోజుల తర్వాత నైట్ షిఫ్ట్ చేస్తున్నా కదా, అందుకే కంట్రోల్ చేసుకోలేక ఇంకా అయిపోయింది. ఇంకా దాని తర్వాత 6:30కి నేను పీజీకి వచ్చేసాను.